ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. అందరికీ నమస్కారం. మా ఊరు రాజుగారిపాలెం మార్టూరు మండలం. ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను. నేను ధ్యానంలో నాకు ధ్యానం అంటే ఫస్ట్ వర్డ్ కూడా తెలియదు, వాట్ ఈజ్ వాట్ అని. లేట్గా తర్వాత మా ఊర్లో ఒక పిరమిడ్ రవి అంకుల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి నేను ధ్యానం అనే వర్డ్ నుంచి కొంచెం మెడిటేషన్ చేయడం, ఏంటి అని తెలుసుకోవడం. అప్పటికి ఏమి ఎక్స్పీరియన్స్ రాలేదు, ఎందుకంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు. ధ్యానం చెయ్యి అంటే చేసేవాళ్ళం అంతే, కానీ వాట్ ఈజ్ వాట్ అనే ఎక్స్పీరియన్స్ అంతగా ఏం తెలియదు. అండ్ రీసెంట్గా మనం ఏజ్ పెరిగే కొద్దీ మన మైండ్ సెట్ పెరుగుతుంది. అండ్ మనం బయట తిరిగే కొద్దీ నేచర్ మనకు అన్ని చూపిస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఐ బిలీవ్ దట్ నేను నేచర్ని బాగా నమ్ముతాను, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే నేచర్ మనతో ఉంటుంది. నేను అది చాలా బాగా నమ్ముతాను. ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనతో ఉండేది ఏంటంటే ఈవెన్ మన బాడీ కాదు, ఈవెన్ మన సోల్మేట్ కాదు. ఐ బిలీవ్ దట్ ఫస్ట్ నేచర్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఇంకా మెడిటేషన్ అంటారా, వన్స్ ఐ స్టెప్ ఇన్ టు ద మెడిటేషన్, ఎప్పుడైతే నేను మెడిటేషన్కి స్టార్ట్ అయ్యానో, నేను మా మమ్మీ మా డాడీ మధ్యలో కూర్చునేదాన్ని. అండ్ వై బికాజ్ వాళ్ళకి చాలా పవర్స్ ఎక్కువ ఉండేవి. ఆ పవర్స్ అనేవి మెడిటేషన్ చేస్తూ ఎనర్జీస్ రిలీజ్ అవుతూ నాకు టచ్ అవుతూ ఉండేవి. సో స్టార్టింగ్ కాబట్టి ఐ కుడెంట్ బేర్ అనమాట. సో నేను ఎక్కువ బేర్ చేయలేను ఎనర్జీస్. సో మ్యాక్స్ నేను ఇప్పటిదాకా ధ్యానం చేసిన వాటిలో మ్యాక్స్ నేను కూర్చుంది 1 hour విత్ మై ఫాదర్ అండ్ మదర్. అండ్ వై బికాజ్ ఈవెన్ ధ్యానం ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, మన బాడీలో మన హార్ట్లో కానీ ఏదైనా సరే మీ మనసు ఒకటి భారంగా అనిపిస్తుంది అని అంటే, ఆ భారంగా నుంచి మీరు తేలిక అవ్వాలి అని అనుకుంటే ఓన్లీ ద వన్ సొల్యూషన్ దట్ యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. బట్ ఒక్కసారి కాదు, మీకు నిజంగా మనసులో భారంగా అనిపిస్తే ఒక 10 రోజులు కంటిన్యూస్గా మీకు ఎంతైతే ఏజ్ ఉందో అన్ని నిమిషాలు కూర్చోడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ రిజల్ట్ విత్ ఇన్ 10 days. మీకు డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్ కనుక లేకపోతే మీకు ఎక్కడైనా దగ్గరలో మాస్టర్స్ ఉంటేనే వాళ్ళని కలవండి, వాళ్ళు మీకు సూచనలు ఇస్తూ ఉంటారు. సో మీరు ఫాలో అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే మనం వెంటనే గ్రహించలేము మనకి ఏం జరుగుతున్నాయా అనేది. మనం ఎక్కువ సాధన చేసేటప్పుడు మనకి ఏంటి మన చుట్టూరు ఏం జరుగుతుంది అనేది మనకి బాగా తెలుస్తుంది. అప్పుడు మనకి గ్రహించే శక్తి మనకొస్తుంది. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే, ఒక పర్సన్ జీవించడానికి ఆలోచించేది ఏంటంటే, ఒకటి ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు నాకు ప్రాబ్లమ్స్ లేవు అని అనుకునేలా ఉండాలి అనుకుంటారు. దానికి ధ్యానం ఈజ్ ద సొల్యూషన్. అండ్ మీరు హ్యాపీగా ఉండాలనుకుంటారు. హ్యాపీనెస్ ఎక్కడో ఉండదండి, మీరు మీ మనసులో ఏదైతే అనుకుంటారో అదే చేస్తే అదే మీకు మంచి హ్యాపీనెస్ అవుతుంది. హ్యాపీనెస్ ఎక్కడో దొరకదండి, మనలోనే ఉంటుంది. మీ హ్యాపీనెస్ మీరే వెతుక్కోవాలి. ఎవరి హ్యాపీనెస్ వాళ్ళలోనే ఉంటుంది, వాళ్ళే వెతుక్కోవాలి. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఫ్రీ అయిపోతారు. మీకు ఏదైనా ఇది ఉన్నా కూడా. వై బికాజ్ వెన్ ఐ వాజ్ డూయింగ్, నేను జాబ్ చేసే టైంలో కొంచెం టెన్షన్స్ అలా ఇలా ఉండేవి. సో నవ్ ఐఎమ్ ఫ్రీ. వై బికాజ్ నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. అండ్ మై మదర్ విల్ గైడ్ మీ ఆల్వేస్. అండ్ దట్ టు తనకి చాలా అనుభవం ఉంది, చాలా అంటే చాలా అనుభవం ఉంది. నేను చాలా లక్కీ ఫెలోని, ఎందుకంటే ఇంత మంచి కుటుంబంలో నేను జన్మ తీసుకున్నాను. అండ్ వీళ్ళు ఇంత మంచి అనుభవాలు నాకు అందజేస్తూ ఉన్నారు. సో నేను చాలా లక్కీగా భావిస్తాను వీళ్ళ మధ్యలో నేను జన్మ తీసుకున్నాను అంటే. అండ్ ఏదైనా సరే తెలియకపోయినా ఇలా కాదు అలా అని చెప్తూ ఉంటారు. నాట్ ఓన్లీ నాకే కాదు, బయట వాళ్ళకైనా సరే బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అలా చెప్పాలి ఇలా చెప్పాలి అని కాదు. ఎవరికైనా సరే మంచి జరగాలనే చూస్తారు, వాళ్ళకి మంచి జరగాలనే చెప్తారు. అండ్ ఎవరుంటున్నారండి ఈ రోజుల్లో, మనకి ఒకరు ఎదుగుతూ ఉన్నారంటే ఇంకొకరు వచ్చి తొక్కేయాలని చూస్తూ ఉంటారు. అలా కాదు కదా, అందరం ఒకే లెవెల్లో ఎదుగుతూ ఉంటేనే మనం అందరం ఒక స్థాయిలో ఉండగలం. అవన్నీ మీరు గ్రహించాలి. ఇవన్నీ మన
బాడీ అండ్ విత్ ఎనర్జీస్ ఇవన్నీ మనం బేర్ చేయాలి అంటే ఓన్లీ ద వన్ సొల్యూషన్ ఈజ్ ద మెడిటేషన్. అండ్ ఒక మెడిటేషన్ ద్వారా మీరు ఇవన్నీ కాదు, ఇంకా మీరు లైఫ్‌లో ఏం చేయాలనుకుంటున్నారో, అసలు మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో, మీ పని ఏంటో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోగలరు. అది ఎలా తెలుసుకోగలరు అంటే ఓన్లీ మెడిటేషన్ ద్వారానే తెలుసుకోగలరు. సో, ఆహ్, ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోయినా బట్ ఒకసారి ట్రై చేయండి. మీకే పోను పోను మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇంకోటేంటంటే మీకేదన్నా కష్టమైన అర్జెంట్ వర్క్స్ ఉన్నా గానీ మీరు మనం కొన్ని వర్క్స్‌ని నాకిప్పుడు టైం లేదు, నాకింకో అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయటికెళ్ళాలి అని అనుకుంటాం గదా! సో, మనం వాటికి గూడా ఆపేసి, ఆ వర్క్స్ గూడా ఆపేసి ఫస్ట్ మీరు మెడిటేషన్‌కి టైం ఇచ్చేలా చూసుకుంటారు. టైం అలా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే నేచర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. నేచర్‌ని కూడా నమ్మండి. ఇప్పుడు గూడా మొక్కలనేవి చాలా తొక్కేస్తున్నారు, తీసేస్తున్నారు. సో, అందువల్లే మనకి నేచర్ గూడా సరిగ్గా ఉండట్లేదు. మనకి రోడ్ మీద గూడా ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ దిస్ ఓజోన్ లేయర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి షుడ్ కన్సిడర్ హియర్. చాలా చూసుకుంటే నేచర్ పూర్వకాలం మీద ఇప్పుడు నేచరు అండ్ మనుషులు జీవిత కాలం గూడా తగ్గిపోతుంది. మన తాత ముత్తాతలు ఎన్ని సంవత్సరాలు జీవించేవాళ్ళండి? ఎంత హెల్తీ ఫుడ్ తినేవాళ్ళండి. కానీ ఇప్పుడు అలా లేదు మన ఫుడ్. ఎందుకంటే అంతా మనమే చేసుకుంటున్నాం. మనం నేచర్‌కి ఏమైతే ఇస్తామో తిరిగి నేచర్ మనకు అదే ఇస్తుందండి ఫస్ట్. అండ్ ఏంటంటే ఎవరిది వాళ్ళే. య నీ హ్మ్. ఎవరి పని వాళ్ళదే. నేచర్‌కి ఒక మొక్కనిచ్చావు అంటే ఎండాకాలంలో నువ్వెళ్లి కూర్చోడానికి చల్లటి నీడనిస్తుంది. వాటర్ లేవు అని అంటారా? మొక్కలు పెంచండి. ఆ మొక్క దగ్గరే ఒక గుంట తీసి వాటర్ అక్కడే సేవ్ చేయండి. ఎందుకు రావండి? అన్నీ వస్తాయి. ఏదైనా ఏంటి అంటే అంతా మన చేతులారా మనం చేసుకుంటున్నదే. ఇఫ్ వి సేవ్ ద నేచర్ విల్ సేవ్ us for sure. Thank you so much for PMC channel for giving me this wonderful opportunity to me.